అందరికీ నమస్కారం. ముందుగా మంచి మాట. జార్జ్ ఆర్వెల్ అని ఒక ఇంగ్లీష్ రైటరు, ఇండియాలోనే వాళ్ళ ఫాదర్ ఇక్కడ సర్వీస్లో ఉన్నప్పుడు పుట్టిన వ్యక్తి. దానికి తెలుగు అనువాదం: అవినీతి నేతలను, మోసగాళ్లను, దొంగలను, దేశద్రోహులను ఎన్నుకునే ప్రజలు బాధితులు కాబోరు, వారు భాగస్వాములు అవుతారు. జార్జ్ ఆర్వెల్ ఆయన రాసిన ఒక ఇంగ్లీష్ కోట్కి తెలుగు అనువాదం ఇది. ఎప్పుడో ఆయన 1950లోనే చనిపోయారు, 46 సంవత్సరాలు బ్రతికి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు, బట్ జనరల్గా ఆయన ఊహించాడు మరి రాజకీయాల్లోకి మోసగాళ్ళు, దొంగలు, అవినీతి నేతలు వస్తారు, వాళ్ళని ఎన్నుకుంటే ప్రజలదే తప్పు అని. సో జస్ట్ బాగుందనిపించి చెప్పడం జరిగింది తప్ప ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. అందుకని మీరు ఇంకోలాగా అపార్థం చేసుకోక్కర్లేదు, అర్థం చేసుకోండి. అది 1946 ముందుదని. ఇక మెయిన్ ఇష్యూ జై అమరావతి. ఏ మహాపాదయాత్ర గతంలో పాదయాత్రలు చేసిన వాళ్ళను కూడా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందో మరి ఆ పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం 6వ రోజులో అడుగుపెట్టాం. అప్రతిహతంగా సాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా అరేంజ్ చేసుకున్న పూలు కాదు, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఊళ్ళకు ఊళ్ళు నీరాజనం పడుతున్నారు. ఆ మహా పాదయాత్రకి సాక్షాత్తు మేమందరం నమ్ముకున్న ఏ దేవుడి దగ్గరికి ముడుపులు కట్టుకుని వెళ్తున్నామో ఆ వెంకటేశ్వర స్వామి మాకు అండదండలుగా ఉన్నాడు. ఎంతమంది మధ్యలో ఎటువంటి పిచ్చి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ వెంకన్న దయతో అప్రతిహతంగా ఇది సాగుతుంది. చాలామంది కుట్రలు చేస్తున్నారు. మొదటి రోజే చెప్పాను నేను, ఈ పోలీసులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళని నడిపిస్తున్న వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు కూడా మరి చాలా వివరంగా కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది కారు కూతురు కూర్చు మొదలుపెట్టారు. ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా కలిశారా అని ఒక నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, పేర్లు అనవసరం, ఒక నాయకుడు మాట్లాడటం జరిగింది. మరి అందులో నిజం ఎంత ఉంది అనేది మాట్లాడిన వ్యక్తికి తెలియనప్పటికీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎప్పుడైనా అసలు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పుడో చనిపోతే 3 సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళి పిలిచి లేపి మర్చిపోయిన వాళ్ళనే, మీ తండ్రి చనిపోయాడు, పలానా వాడు చనిపోయాడు, నేను ఇప్పుడు వచ్చానని 3 సంవత్సరాల తర్వాత కూడా లేపిన వ్యక్తులే మరి పక్కన ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మాట్లాడిన వాళ్ళను కూడా మరి ఒకటి అరా మా పార్టీ నాయకులు, ఒక ఎంపీ గారు ఎవరితోనో మాట్లాడే ప్రయత్నం చేస్తే మందలించారు తప్ప వేరే రకంగా మరి ముందుకెళ్ళమని కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మరి ఏదో మాట్లాడవచ్చు కదా అని కొందరు. ఈ సందర్భంగా మరి డెఫినెట్గా సజ్జల గారు మాట్లాడిన మాటలు కానీ, మరి కొంతమంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన మాటలు కానీ భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలాగా, మరి కొందరు వ్యక్తులకి వీరు మాట్లాడిన మాటలకి బీపీ పెంచి వాళ్ళు బీపీ పెరిగి దాడులు చేశారని. ఎందుకంటే ఆఫీసులను కూడా వదలలేదు, ఇతర పార్టీల ఆఫీసుల్ని. వారు ఇంత సక్సెస్ఫుల్గా వారు ఊహించని రీతిలో నడుస్తున్న ఈ పాదయాత్ర మీద కుట్రలు డెఫినెట్గా ప్లాన్ చేస్తారు. ప్రకాశం జిల్లా ఎంటర్ అయినప్పుడు, ఆ పైకి వెళ్ళినప్పుడు అక్కడ
ఏదో సహజంగా ఉన్నట్టు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే వారికి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే ఏదో మన మీదకి వచ్చారన్నట్టు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కృత్రిమ దాడులు చేసి భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ రేంజ్లో ఈ పాదయాత్ర చేసిన వాళ్ళకే గుండెదడ వచ్చే రేంజ్లో ఉన్న ఈ పాదయాత్ర సక్సెస్ చూసిన తర్వాత ఎక్సెస్ చేయటం మొదలుపెట్టారు. మరి ఇందులో భాగంగానే మరి నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు. వినండి, కొంత అర్థమైంది. రాజధాని రైతులంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి బొత్స గారు ఒక అర్థం చెప్పారు. పెన్షన్ మానేద్దామా, లేకపోతే వాళ్ళకి డెవలప్ చేయడానికి కొంచెం డెవలప్ చేయడం అన్ని చేస్తున్నాం కదా. ఏంటి అలా చేస్తున్నారు? అదే కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. బట్ అర్థమైనంత వరకు వారు చెప్పింది ఏంటంటే రాజధాని రైతులకి పెన్షన్లు ఇవ్వడం మానేసావా అంటే, అక్కడ ఎవరైనా ముసలి ఉంటే ఏదైతే మరి గతంలో 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారో, మరి మేము ఇంకొక 250 రూపాయలు పెంచాము, మరి ఆ పెన్షన్ ఇస్తున్నామని చెప్పి మరి ఎందుకు మాట్లాడారో బొత్స సత్యబాబు గారు, దానికి దీనికి లింక్ ఏంటో అర్థం కాల. మరి నిన్న గతంలో మరి సెంట్రల్లో ఫైనాన్స్ మినిస్టర్ కింద పనిచేసిన జేడీ శీలం గారు వచ్చారు. మరి వారు తెలుగుదేశం వల్ల మరి సత్యబాబు గారు చెప్పాలి. అలాగే మీ కొలీగు మీరు మంత్రిగా చేసినప్పుడు మీతో పాటు మంత్రి చేశారు రావేల కిషోర్ బాబు గారు, ఆయన బీజేపీలో ఉన్నారు. మరి కిషోర్ బాబు గారు కూడా నిన్న పాదయాత్ర చేశారు. మరి బీజేపీకి తెలుగుదేశానికి మరి ఏదన్నా సంబంధం ఉందని ఆరోపిస్తున్నారా? మరి ఇప్పుడు నేను మరి వైసీపీలో మరి చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని. మరి ఇప్పుడు నేను కూడా వైసీపీ వాళ్ళు కూడా మరి నేను మద్దతు తెలియజేస్తున్నాను ప్రతిరోజు అంటే, మరి వైసీపీ వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నారని చెప్పి ఇది వైసీపీ పాదయాత్ర అని చెప్పి మీరు అంటారా? అసలు ఏమన్నా మీ మాటలకి అర్థం ఉందా? అర్థం ఉండటం వేరు, అర్థం కాకపోవటం వేరు. అర్థం కాకపోవటం సహజం, బట్ అర్థం ఉండాలి కదా. ఏమన్నారు? ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉంటాయి. సో ఆ పాలసీల ప్రకారం మేము రాజధానిలో ఎవడో బోస్టన్ కన్సల్టెంట్ గారిని ఒకరిని తీసుకొచ్చి ఆడితో రిపోర్టు ఓ కలెక్టర్ రేంజ్, కలెక్టర్ ఆర్ ఆ స్థాయిలో ఒక ఆర్డీఓ నుంచి కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఒక రిపోర్ట్ రాయించుకుని, అది కూడా ఆ వ్యక్తిని కూడా సపోర్ట్ చేశారని అందరూ అనేవారు. మరో రిపోర్ట్ రాయించుకున్నారు. ఆ రిపోర్ట్లు కూడా ఇంకా పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టలేదు. ఎందుకంటే ఇలాంటి చెత్త ఒపీనియన్లు ఇవ్వాలంటే కష్టం కూడా. మరి వాళ్ళు ఏం రాశారో ఏమర్థమైందో పబ్లిక్ డొమైన్లో కూడా ఆ రిపోర్ట్లు పెట్టలా. మరి పబ్లిక్ డొమైన్లో పెట్టని ఆ రిపోర్ట్లను బేస్ చేసుకుని మీరు వేసుకున్న ప్రీఫిక్స్డ్ ప్లాన్స్తో మరి ఇలా మాట్లాడారు. మరి ఎలక్షన్స్లో నేను మాట్లాడా, అమరావతి ఇక్కడే ఉంటుందని. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. పెద్దలు కురు వృద్ధులు, అంటే అంత వృద్ధులు కాదు బట్ వృద్ధులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రోజా గారు అయితే చాలా గట్టిగా చెప్పారు. ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా కృష్ణప్రసాద్ కానీ ఇంకా చాలామంది అక్కడ ఎమ్మెల్యే స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా మరి ఎన్నో కలబొల్లి మాటలు చెప్పారు. మరి వాళ్ళే వచ్చారు. మరి ఎవడైతే మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పాడో తనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు
మరి పాలసీలు ఎలా మారిపోతాయండి? ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది మరి మాట తప్పని చెప్పింది, ముఖ్యమంత్రి అయితే పాలసీలు మారిపోతాయా? అంటే గతంలో ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేదా? ఇప్పుడు మనమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యామా? ఏమి సందేశం ఇస్తున్నాం మనం ప్రజలకి? పైగా చులకన మాట్లాడి, మరి నాకు తెలిసి మరి సత్యబాబు గారు అంత చులకనగా మాట్లాడే వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. మరి ఎవరైనా పైనుండి ఈ రకంగా మరి ఒకళ్ళిద్దరు చెప్పిన మాటల ప్రకారం మాట్లాడుతున్నారా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే మరీ దారుణంగా అమరావతి ఉద్యమాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గ్లామర్ ఏ రేంజ్లో ఉందంటే, అసలు ఆయన చూసి ప్రజలు ఏ రేంజ్లో మురిసిపోతున్నారంటే, కుక్కని నుంచోబెడితే మంగళగిరిలో నెగ్గుతుంది, కుక్కను నుంచోబెడితే ఎవరు తాటికొండలో నెగ్గుతుంది అన్నారు. సంతోషం. గతంలో నిలబెట్టిన వాళ్ళని ఆ మాటతో మీరు సంబోధించలేదు కాబట్టి చాలా ఆనందం వేసింది. కానీ భవిష్యత్తులో మీరు ఈ రకంగా కుక్కను నుంచోబెట్టిన అనే మాట మాట్లాడటం, అట్లా వాళ్ళు వేరు. డెఫినెట్గా మీరు అలాంటి కుసంస్కారం మీకు లేదు. కానీ ఆ నింద మీ మీద పోతుంది. ఎలా ఉందంటే ఎవరెవరితోనో మాట్లాడేస్తున్నారు తప్ప అసలు వ్యక్తి మాట్లాడకుండా మౌనం వహిస్తూ వినోదం చూస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు సత్యబాబు గారు మీరు నోరు పారేసుకుంటారు? అనవసరం. మీరంటే గౌరవం ఉంది ప్రజలకి. మీ ఏరియాలోనే కాదు, ఒక విజయనగరమే కాదు, బయట కూడా మీరంటే సత్యబాబు గారు మంచోడు అనే గౌరవం ఉంది. అది పోగొట్టుకోవటానికి ఎవరో చెప్పారని చెప్పి ఈ రకంగా మరి అక్కడ అమరావతి ప్రజల్ని మరి కుక్కల్ని ఎన్నుకునే ప్రజలుగా మీరు చిత్రీకరించడం చాలా దారుణం. అంతే కదా? ఏమండి, కుక్క నుంచోబెట్టి నెగ్గుతారంటే కుక్క కోటేసి ఎంత వెధవాలి ప్రజలని చెప్పారా? వాట్ డస్ ఇట్ మీన్? కుక్కని ముఖ్యమంత్రి గారు నుంచోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో పెంచుకునే టామీను జిమ్మీను ఎవరినో తీసుకొచ్చి నుంచోబెడితే ఓట్లు వేసే సంస్కారం లేని వెధవలే ఓటర్లు, తాటికొండ ఓటర్లు, కుక్క కోటేసి బ్యాచ్, మంగళగిరి ఓటర్లు, కుక్కలకు ఓటేసే బ్యాచ్ అని సత్యబాబు గారు లాంటి సంస్కారి మరి ఎవరో సంస్కారహీనులు చెప్పారని చెప్పి ఈ రకంగా ప్రజల్ని, ఓకే ప్రజలు గొర్రెలు కావచ్చు ఒకసారి, ఇప్పుడు ఒకసారి గొర్రెలైన ప్రజల్ని కుక్కను కూడా ఎన్నుకునే సంస్కారహీనులుగా మరి సత్యబాబు గారు మాట్లాడటం నిజంగా చాలా బాధ అనిపించింది. మరి మీరే తాటికొండ ప్రజలు, మంగళగిరి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మీరు కుక్కని ఎన్నుకుంటారా రాబోయే రోజుల్లో, మరి మనిషినే ఎన్నుకుంటారా అనేది చూడాలి. మరి కొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎవరైతే కుక్కను నుంచోబెడితే నెగ్గుతుందన్నారో మరి అక్కడ పిచ్చి కుక్కని తరిమినట్టు తరిమిన దాఖలాలు మనం చూసాం. మరి ఎందుకు ఇలా మరి మా పార్టీని ఈ రకంగా ప్రజల్లో చులకన చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు? మాకు మేమే చేసుకుంటున్నామా? మా వేలుతో మాకన్నే పొడుచుకుంటున్నామా? అవమానించింది ప్రజల్ని, అనుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. ఏదో బద్వేల్లో పోటీ లేని చోట ఏదో 1,50,000 మెజారిటీ వస్తుందని గొప్పలు చెప్పుకున్నాం. అది కూడా రాలా. ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీని దాటడం వరకు ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్ప నాయకురాలు అది ఎవరో నెగ్గినవాడి పేరు ఎవరికి పెద్దగా తెలియదు, ఆవిడని కొంతమంది అనుకుంటానికి ఉపయోగపడింది. కానీ మర్చిపోతున్నది ఏంటంటే మరి తిరుపతిలో మరి అక్కడ వెంకటరమణ గారు చనిపోయిన తర్వాత
వారి భార్య పోటీ చేసినప్పుడు కూడా ఇలాగే నామమాత్రపు పోటీ ఉంది. ఏదో జాతీయ పార్టీ ఇక్కడ జాతీయ పార్టీ లాగా అక్కడ జాతీయ పార్టీలు ఏవో పోటీ చేసినాయి నామాత్రంగా. మరి అక్కడ 1,14,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. మరొకరు ఆ నెగ్గిన పార్టీ బట్టలు చింపేసుకోలేదు. ఇప్పుడు మేము బట్టలు చింపేసుకున్నట్టు ఆ నెగ్గిన పార్టీ ఏం బట్టలు చింపుకోలేదు. మరి ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఏమైంది? ఆ పార్టీ ఓడిపోయింది, మన పార్టీ నెగ్గింది కదా. మరి ఇప్పుడు ఆ 1,25,000 కూడా రాలేదు కదా, ఆ 1,14,000 కూడా మనకు రాలేదు కదా. వచ్చింది అంత ఆఫ్టర్ ఆల్ 90,000. మరి 90,000కే ఎన్నికలు లేని చోట వచ్చిన ఆ 90,000కే మరి మనం ఇలాగ మాట్లాడితే మరి గతంలో జరిగిన చరిత్ర పునరావృతం అవుతుందేమో అని చెప్పి బాధపడాలా అన్నది కూడా మనం ఆలోచించాలి. అన్నెసరీగా ఎక్సెస్లు మాట్లాడేయడం. 10,000 ఉప ఎన్నిక 24లో జరిగేటువంటి ఎన్నికలకి ఉదాహరణ. అదే రీతిలో ఫలితాలు వస్తాయని చెప్పేసి మీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసాం నామినేషన్లో 1000 ఓట్ల మాకంత మెజారిటీ ఉంది ఇంత మెజారిటీ ఉందని ఒక పక్కన మేమే చెప్పుకుంటూ మరి ఎవరిని కూడా నామినేషన్ లేని ఈ దుస్థితికి మరి ఎందుకు తీసుకొచ్చామన్నదే నాకైతే అర్థం కావట్లా. మరి ఎత్తుపోతున్నారు, మనుషుల్ని ఎత్తుపోతున్నారు. ఎందుకు భయం? ప్రజల్లో మరి మనం వేల దుందుబులు అని చెప్పి మన స్కీములన్నింటికి ప్రజలు ఆహా ఆహా అంటున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం. అవి ఆహాకారాలని చెప్పి అర్థం చేసుకోలేకపోతున్నాం. ఫేర్గా జరగనివ్వండి. ఇప్పుడు మా తణుకులో ఒక ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీలే ఉండాలట. ఎక్స్ ఎమ్మెల్యే మరి మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు కట్టి ఏ దానికి డబ్బులు కట్టకుండా ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఉందో డబ్బులు కట్టి ఎక్స్ ఎమ్మెల్యే ఫ్లెక్సీ వేసుకుంటే మీ డబ్బులు మీరు తీసుకుపోండి తప్ప మా ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పి ఫ్లెక్సీలు పీకేస్తున్నారు. అక్కడైతే ఫ్లెక్సీలు పీకడం వరకే. నా ఫ్లెక్సీ ఎవరన్నా పెడితే ఆడి మీద కేసులు కూడా పెడుతున్నారు. అంత దరిద్రంగా తయారైంది మరి ఈ రాజకీయ సంస్కృతి. ఫ్లెక్సీలు పెట్టుకుంటేనే కంగారు పడిపోయే సంస్కృతి. ఏమో ఏదైనప్పటికీ కూడా అమరావతి పాదయాత్ర అత్యద్భుతంగా సాగుతోంది. ససమా గారు ఎన్ని కుట్రలు చేసినా నిత్యం అనునిత్యం ఆయన్ని అంటిపెట్టుకున్న కొద్దిమంది పార్లమెంటు సభ్యులు, ఆ ప్రాంత సభ్యులు, దారి పొడుగు ఉన్న సభ్యులు ఎన్ని కుట్రలు చేసినా కూడా మై అప్పీల్ అప్రమత్తంగా కెమెరాలతో ఉండండి. ఎవరు వచ్చారో వాళ్ళని ముసుగులు వేసుకొస్తారు. నాకు తెలుసు గెటప్లు ఎలా వేసుకొస్తారో. పెద్ద హ్యాండ్ కర్చీఫ్లు ఇలా కట్టుకుని వస్తారు, కళ్ళే కనపడతాయి. అయినప్పటికీ కూడా మనం వాళ్ళు ఏ వెహికల్స్లో వచ్చారు, ఎలా పారిపోయారు, ఆ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని మనం అక్కడే పట్టుకుని సరే డీజీపీ గారు వాళ్ళని సమర్థిస్తారు, అందులో అనుమానం లేదు. మరి ఒకటే రాజధాని అంటే మరి మాకు మండదా అని చెప్పి వాళ్ళకి ఆ మాత్రం మండితే తప్పే ఉందని చెప్పి డీజీపీ గారు సమర్థిస్తారు కూడా. అయినప్పటికీ కూడా దాడి చేస్తే అది నేరం కనుక మరి అట్ అప్రోప్రియేట్ ఫోరం ఆంధ్రప్రదేశ్లో మరి మనకి మంచి న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానానికి ఈ దుండగుల్ని మనం పట్టుకుని మనం అప్పచెప్తే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం వేస్ట్. అప్పచెప్పడం వేసేస్తారు వాళ్ళని. ఎవరైతే మన మీద దాడులకు వచ్చారో వారి వివరాలన్నీ మనమే సేకరించి కోర్టు వారికి అప్పచెప్పి మనం చర్యలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. మనం అప్రమత్తంగా ఉంటే జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతం మరి కొంతమంది ఎంత నీచంగా తయారయ్యారంటే సరే నా సంగతి పక్కన పెడితే ఈవెన్ మా కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేసి నన్ను భయపెట్టాలని చెప్పి చూసిన సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి. మరి డీజీపీ గారు వివరాలు అడిగితే ఇస్తా వివరాలు. మరి ఆయన ఏమన్నా చర్యలు తీసుకోగలిగితే చర్యలు తీసుకోవచ్చు. నేను ఈ కుట్రల్ని, ఈ కుతంత్రాలని సాక్ష్యాలతో సహా ఎవడైతే వచ్చి రెక్కి వేసాడో కిడ్నాప్కి ఆ వివరాలన్నీ కూడా హోంశాఖ వారికి తెలియజేశాను. చూద్దాం మరి ఎంక్వైరీ ఎప్పుడు జరుగుతుందో. ఇక
జై అమరావతి అది అప్రహతంగా సాగుతుంది. ఆ ఇష్యూ పక్కన పెడితే నిన్న రాష్ట్రాన్ని కుదిపేసిన ఇష్యూ పయ్యావుల కేశవ్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. అదేంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థని అడ్డం పెట్టుకుని ఎప్పుడో 2020లో వేసిన ఒక టెండర్, ఆ టెండర్ని అడ్డం పెట్టి ఇక్కడ మరి టాటా పవర్ వాళ్ళు, టాటాస్ అంటే చాలా హైలీ రెప్యూటెడ్ కంపెనీ, వాళ్ళకి అవకాశం కల్పించకుండా ఏదో సమ్ గోలుమాల్ జరిగిందని చెప్పి వారు కోర్టుకు వెళ్ళటం, కోర్టు ఆ టెండర్ని రద్దు చేయటం, మరి ఆ టెండర్లో వచ్చిన ఒకగానొక ఆతో స్టార్ట్ అయ్యే నీ కంపెనీకి, నీతో ఎండ్ అయ్యే కంపెనీకి, ఆతో స్టార్ట్ అయ్యి నీతో ఎండ్ అయ్యే కంపెనీకి మరి అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పి వాళ్ళు ఎక్కడో రాజస్థాన్లో పెట్టి ఎప్పుడో వేసిన టెండర్ని మరి గుజరాత్లో సామాన్లు తయారు చేస్తారట. చెప్పారు కేశవ్ గారు చాలా చక్కగా. ఆ ఎక్సైజ్ డ్యూటీలు, జిఎస్టీ రెవెన్యూ అంతా ఆ షేరు అక్కడ పోతుంది గుజరాత్. ఆ ప్లాంట్ కట్టేది రాజస్థాన్లోనట. సో ఆ ప్లాంట్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా ఆ రాజస్థాన్ వాళ్ళే ఉంటారు తప్ప మన వాళ్ళు ఉండరు. మనకేమీ రాదు, మనం పవర్ కొనుక్కోవాలట. మరి అదే పీరియడ్లో ₹1.99 మరి వాళ్ళకి టెండర్లు వస్తే మనం ఇది ఫిక్స్ చేసుకున్నాం. అది కూడా ఎలా? ₹2.90 ఒరిజినల్ టెండరు. మహానుభావులు వారికి ప్రజాసేవ చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయాలి. ఇక్కడున్న ముఖ్యమంత్రి అంటే మహామోజులో ఉన్నారు కాబట్టి వారు 2.49కే ఇచ్చేస్తాం అని చెప్పి సెప్టెంబర్, ఈ డేట్లు ఫాలో అవ్వండి మై డియర్. గొర్రెలు అనాలో కుక్కలు అనాలో మీ ఇష్టం, ప్రభువులు అన్నమాట, నేనంటలా. సెప్టెంబర్ 14వ తారీఖు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక లేఖ రాశారు. ఆ లేఖ అదే రోజు ఇక్కడ అందితే ఒక క్యాబినెట్ నోట్ అప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని ఏది చేసినా పారదర్శకత అంటారు. మరి ఏమీ పారదర్శకత అనేది భగవంతుడికే తెలియాలి. 15వ తారీఖు క్యాబినెట్ నోట్ రెడీ చేస్తే 16వ తారీఖు సెప్టెంబర్ ఈ సంవత్సరం మరి దాన్ని అప్రూవ్ చేశారంటే గోల్మాల్ కాదా? ఎనీబడి, ఈవెన్ ఎ ఫూల్ కెన్ అండర్స్టాండ్ ఇది ఎంత తప్పుడు వ్యవహారం అనేది. ఎనీ బ్లడీ ఫూల్ కెన్ అండర్స్టాండ్. కేవలం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థని అడ్డం పెట్టి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇప్పుడో వేశారు టెండరు, దేశం అంతా తిరిగారు. ఇదిగో నేను ఇలా టెండర్ వేశాను, నువ్వు కొంటావా నువ్వు కొంటావా నువ్వు కొంటావా అంటే చిచ్చి అనొకడు తుత్తు అనొకడు అందరూ గెంటేసిన తర్వాత మనం మరి ఆ టెండరు యాక్సెప్ట్ చేసామంటే ఎందుకు? పైగా దీనికి ఒక చెత్త లాజిక్. పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాపం ఆయనకి ఏమీ పెద్ద కల్లా కమ్మడం తెలియదు, ఏదో ఆయన వ్యవహారం ఆయన చూసుకుంటారు. మరి ఆయనేమో ఈ ఎలక్ట్రిసిటీలో తీసుకొచ్చి వారికి పవర్ అంతా అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందంట, ఇలా నార్త్ నుంచి. మరి పవర్కి ఎత్తు పొలాలు ఉంటే నీరు పళ్ళ మెరుగులాగా మరి ఆయన ఇరిగేషన్ మంత్రి కాబోయే ఎలక్ట్రిసిటీ మంత్రి అయినట్టున్నారు. నార్త్ నుంచి సౌత్కి రావడం ఈజీ అంట. అదే అనంతపురంలో ప్లాంట్ పెడతానట ఒరిస్సా మీదుగా డైరెక్ట్గా ఒరిస్సాకి వెళ్ళాలంటే కష్టం అంట, మళ్ళీ తమిళనాడు వెళ్ళాలంట, ఇంకెక్కడికి వెళ్ళాలంట, మళ్ళీ రావాలంట. నార్త్ నుంచి అయితే అలా ఒరిస్సా నుంచి అలా విశాఖపట్నం వచ్చేసి, విశాఖపట్నం నుంచి వెస్ట్ ఈస్ట్ అలా వచ్చేసి. ఎన్ని చెప్పినా మేము సెంటర్కి చెప్పి ప్రధానమంత్రికి, హోంమంత్రికి వీళ్ళందరికీ చెప్పిన తర్వాత చేస్తున్నామండి. మీ అబ్జెక్షన్ ఏంటి ఇప్పుడు దీంట్లో? నేను ఒక సిటిజన్గా నా అబ్జెక్షన్ ఉంటుందండి. వాళ్ళ ప్రధానమంత్రి గారికి చెప్పుకున్నా, ఇంకెవరికి చెప్పుకున్నా కూడా అదంతా పచ్చి అబద్ధం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి బీజేపీ ప్రభుత్వం 16 రాష్ట్రాల్లో ఉంది. ఏ ఒక్క రాష్ట్రమైనా దీన్ని కొన్నారా? ఎందుకు కొనలేదు? వాళ్ళు తప్పు చేయరు, మనం తప్పు చేయడానికి రెడీ అయిపోయాం. సో తప్పు మందే. బీజేపీ కావాలనుకుంటే వేరే చోట కొనిపించుకుంటారు, ఎందుకు కొనిపించుకోవట్లా? అది కరెక్ట్ కాదు. మేము ఊరికేనే నేమ్ డ్రాపింగ్ చేసుకుంటున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ ఇందులో సంబంధం లేదు.
ఒక సంస్థ టెండర్ పిలిచింది, ఓకే, దానికి కేంద్ర ప్రభుత్వం ఓనర్షిప్ ఉంది. ఉంటే రేపో మాపో అది కూడా అమ్మేస్తారు. రేపో మాపో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కూడా అమ్మేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేమి కేంద్ర ప్రభుత్వంలోనే ఉంటుందని లేదు, అది కూడా అమ్మేస్తారు. వాళ్ళు టెండర్ పిలిచారు, కొనుక్కోవాలా వద్దా అనేది మన ఇష్టం. మనం కొనుక్కున్నాం, ఇప్పుడు దానికి తడిసి మోపుడు అవుద్ది, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవుతుంది. అసలు ఎంత అర్థరహితంగా ఆయన మాట్లాడారంటే పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గ్రిడ్ ఇక్కడ ఉంటారంట, అటు తమిళనాడు లేకపోతే ఎటో వెళ్ళేసి రావాలంట. అసలు మన స్టేట్లో ఉన్న ప్రాజెక్టుకి మనం సెంట్రల్ గ్రిడ్కి అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన స్టేట్ గ్రిడ్కే మనకు కూడా హై వోల్టేజ్ మన స్టేట్ కారిడార్ ఉంటుంది. 220 kV లైన్లు, మన 220 kV లైన్లకే, మన 440 kV లైన్లకే మనం దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా కొన్ని సంవత్సరాలు పీరియడ్ అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఉంటే ఆ ఎసెట్ మందగా ఉండిపోతుంది. ఎక్కడో రాజస్థాన్లో ఉంటే ఆ ఎసెట్ కూడా మనకు రాదు. ఆయన చెప్పిన 1,20,000 కోట్ల ఫ్రాడ్ ఆన్ ది పబ్లిక్, ఇది 100కి 100 పాళ్ళు పచ్చి నిజం. ఒక 25 సంవత్సరాల పీరియడ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అద్భుతంగా మాట చెప్పారు. ఏంటంటే ఈ భారం డిస్కాముల మీద పడదట. ఈ భారం అట మేమే పెట్టుకుంటామంట, అంటే రాష్ట్రమే పెట్టుకుంటుందంట. రాష్ట్రం అంటే ఎవరిదా బాబాయ్? రాష్ట్రం ఎవరిదే? జగన్మోహన్ రెడ్డిదా, శ్రీనివాసరెడ్డిదా, రఘురామకృష్ణరాజుదా? రాష్ట్రం ప్రజలందరిదే. సో ప్రజలందరి మీద మీరు భారం వేస్తున్నారు. ఏదో భారతీయ సిమెంట్ కొనుక్కున్నట్టు, లేకపోతే సందూర్ పవర్ కొనుక్కున్నట్టు ఉంది మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందంటే నువ్వు 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 మీరందరూ మనమందరం భరించాలి. అది ప్రతి ఇంటి మీద, ప్రతి ఒంటి మీద పడుతుంది ఆ భారం. ఆ 1,20,000 కోట్ల భారం రాబోయే 25 సంవత్సరాల్లో ఈ ఒక్క పాపం నుంచి వచ్చేది. మీకు మిగిలిన చాలా ఉన్నాయి, మనం చర్చించుకున్నాం తర్వాత. ఈ ఒక్క తప్పు ద్వారా 14వ తారీఖు ప్రపోజల్, 15వ తారీఖు యాక్సెప్ట్ క్యాబినెట్ నోటు, 16వ తారీఖు యాక్సెప్టెన్స్, ఏది పారదర్శకత, ఏది రివర్స్ టెండర్, అది ఏమీ లేకుండా 3 రోజుల్లో ఓట్లేస్తే నువ్వు డిసైడ్ చేసుకుంటావా? నీ ఇష్టమేనా అని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కేశవ్ కాదు అక్కడ అడిగింది, ప్రజలు. పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. రేపు మా ముఖ్యమంత్రి గారు మరి అరిగిపోయిన గ్రాఫోన్ రికార్డ్ లాగా రేపొస్తా మాపొస్తా తిరుగుతా అంటున్నారు. పాదయాత్రకు కాదు ప్రమాదం, మీ యాత్రకు ఉంటుంది ప్రమాదం. అప్పుడు ఈ రకంగా ప్రజల్ని ఇలాగా భవిష్యత్తుని ఆస్తులా తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ రకంగా చెత్త కాంట్రాక్టులు చేసి ఎవరెవరికో బెనిఫిట్ చేయడానికి, మన తాత్కాలిక ఆనందం కోసం, మనకి కొంత తాత్కాలిక రిలీఫ్ కోసం ఈ రకంగా మరి కొన్ని తరాల పాటు రాష్ట్రాన్ని ఇలాగా, రాష్ట్ర ప్రజల్ని, ప్రతి ఇంటిని, ప్రతి వంటిని మరి తాకట్టు పెట్టేస్తున్నారంటే మరి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఇప్పటికైనా మరి అది క్యాన్సిల్ చేసుకోకపోతే ఇది రాబోయే రోజుల్లో పెద్ద స్కామ్ అవుతుంది. పైగా వారు ఏమన్నారంటే ఉన్న సెప్టెంబర్లో ఈ డీల్ వేసుకుంటే మరి తెలిసన్నారో తెలియకన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు నోట్ చేసుకోండి. సబ్జెక్టు కరెక్షన్ నేను ఈనాడు పేపర్లోనే చదివా. 3,750 కోట్లు ఆల్రెడీ మేము దీని గురించే ఖర్చు చేసాం. ఆ గ్రిడ్ని బలపరచడం కోసం 3,750 కోట్లు చేస్తామని అనలా, చేసాము అని అన్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ మోస్ట్ పాపులర్ డైలీ. నిజాలు చెప్పే ఈనాడులో వచ్చింది. అంటే ఈ కాంట్రాక్ట్ ఈ రకంగా మనం చేస్తామని చెప్పి అది 2020లో అక్కడ టెండర్ వేసినప్పుడే మనం ఫిక్స్ అయిపోయామా అన్నది కూడా మనం ఆలోచించాలి. 3,750 కోట్లు మరి దీనికి ఆ గ్రిడ్ బలపరచడానికి
మరి మనం ఖర్చు పెట్టామని చెప్పారు. మరి ఎలా ముందే ఎలాగా ఖర్చు పెట్టారనేది నా ప్రశ్న. మరి దీనికి కూడా మరి బాలినేని గారు ప్రజలకి నాతో ఎలాగో మాట్లాడరు మా వాళ్ళు. సో కాబట్టి ప్రజలకి ఆ 3,750 కోట్లు మరి దీనికోసం ముందే ఖర్చు పెట్టామన్నారు. సెప్టెంబర్లో వచ్చిన ప్రపోజల్కి మరి ముందే ఎలా ఖర్చు పెట్టారు, లేదు ఈ సెప్టెంబర్ 16 నుంచి ఇప్పట్లోగా ఈ 3,750 కోట్లు ఖర్చు పెట్టారా అనేది ఆ వివరాలు ఇస్తే బాగుంటుంది. ఇక అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బోర్డుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బయట నుంచి అప్పులు వచ్చే పరిస్థితి లేదు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను మొన్నటి వరకు కన్సల్టేటివ్ కమిటీలో పవర్లో ఉన్న మా ప్రబుద్ధులు నేను కొంచెం సక్రమమైన ప్రశ్నలు వేస్తున్నానని చెప్పి అందులోంచి నాకు తెలియకుండా ఏదో లెటర్ ఇచ్చి ఆ కమిటీ నుంచి నన్ను మార్చడం జరిగింది. అలాగే నా స్టాండింగ్ కమిటీ కూడా మార్చాలని చూశారు, అది నాకు తెలిసి నేను ఆపా. ఇది మార్చాలని చూశారు, ఇది నాకు తెలియలేదు. సరే, మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నాను, అక్కడైనా కూడా వీళ్ళు తప్పులు పట్టుకుంటాను. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే 2,000 కోట్లు డిఫాల్ట్. గతంలో ఏం జరిగేదంటే ఒక 1,500 కోట్లు కట్టవలసి ఉంటే నాకు 2,000 ఇయ్యి 1,500 నీకు కట్టేసి ఇంకొక 500 ఉంచుకుంటాను, ఏదో వచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నానని చెప్పి పెట్టిన తాకట్టునే మళ్ళీ పెట్టిన విషయాలు కూడా జరిగినాయి. సో ఆ రకంగా తాకట్టు పెట్టి అంటే పెట్టిందే మళ్ళీ పెట్టి అప్పు తీసుకునేవారు, దాన్ని అలా నడిపించేవారు. మరి ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు అని చెప్పారు. మరి 2,000 కోట్ల రూపాయలు ఈ నెల 3వ వారం కల్లా మరి వాళ్ళు కట్టకపోతే అది ఎన్పిఏగా పరిగణిస్తారు. చూద్దాం. మరి వాళ్ళైతే దేనికి సంబంధించారు ఇది? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 2,000 కోట్లు అవుట్ స్టాండింగ్ అయిపోయింది ఆల్రెడీ. గతంలో వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ వాళ్ళకే మళ్ళీ అందులో ఏంటి కొంత డిమాండ్ 1,500 కోట్లు కట్టాలనుకో 2,000 తీసుకునేవారు, 500 ఇల్లు ఉంచుకుని మళ్ళీ 1,500 వాళ్ళకి వెనక్కి ఇచ్చేవారు. అలాగా ఫండింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లోన్ రీపేమెంట్ ఈజ్ ఇల్లీగల్. దట్ illegality PFC they were doing, which was questioned by me in the committee meeting. ఇప్పుడు అది కుదరదు. మంత్రి గారికి తెలిసింది, మంత్రి గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టాలి, కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది. ఒకసారి ఎన్పిఏ చేశారంటే మరి ఇంకా ఇంతే సంగతులు చిత్తగించవలను. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విల్ బి డిక్లేర్డ్. మరి ఇప్పుడు ఎప్పటిలోకి రేపు మంగళవారంలో 2,000 కోట్లు ఎప్పటిలోకి కట్టాలి? ఈ నెలాఖరు లోపు కట్టాలి. కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది. అప్పుడు ఇంక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన ఏ కార్పొరేషన్కి కూడా మరి ₹1 కూడా అప్పు పుట్టదు. మరి ఆ తర్వాత ఏమో చూడాలి. ఈ నెల కాకపోతే వచ్చే క్వార్టర్కైనా, ఈ లోన్ కాకపోతే ఇంకో లోన్ అయినా. అరే అసలు వరల్డ్ బ్యాంక్ లోన్లు కూడా ఆ సంబంధించిన దానికి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చి డైవర్ట్ చేసేసి అన్ని తప్పులు చేస్తున్నారు కదా. నిజంగా మరి అసలు ఈ తప్పులన్నీ అంటే అసలు మామూలు తప్పులు కాదు ఇవి. మరి ఎందుకు చేస్తున్నారు ఆ భగవంతుడికే తెలియాలి. సో ఈ ఏదైతే పయ్యావుల కేశవ్ గారు నిన్న చెప్పారో, ఐఎమ్ ఎండార్సింగ్. ఆయన పార్టీ వేరు కావచ్చు, ఏదైనప్పటికీ ఆయన ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. నాది రూలింగ్ పార్టీ కావచ్చు, నేను ప్రజల పక్షానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది ప్రజల్ని సేవ్ చేయడానికి తప్ప ప్రజల్ని సేవ్ చేయడానికి కాదు. సేవ్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, మనం సేవ్ చేయడానికి వచ్చాం. సేవే చేద్దాం. సేవ్ అని పలకలేకపోవచ్చు, బట్ సేవ్ చేయొద్దు. దయచేసి నా విన్నపం, రాజకీయాల్లోకి వచ్చి చేయగలిగితే సాయం చేద్దాం, లేదంటే నోరు మూసి కూర్చున్నాం తప్ప అన్యాయం చేయొద్దు. ఈ విషయంలో కేశవ్ గారు చెప్పిన దానికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను, పార్టీలకు అతీతంగా. ఇక్కడ మళ్ళీ మా వాళ్ళు చూసారా ఇతను ఎవరో తెలుగుదేశం వాడికి మద్దతు ఇచ్చారంటారేమో. కాదు, ఒక ప్రజలకు నిజాలు చెప్పే వ్యక్తి అది చెప్పింది నిజమని నేను భావించి నేను
చెప్తున్నా, ఐఎమ్ ఆల్సో ఎండార్సింగ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిబేట్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తారా, లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ వస్తాడా, అసలు మీ పిఎఫ్సి భాగవతాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం రాబోయే రోజుల్లో. మరి ఐ థింక్ ద స్టేట్ ఈస్ గోయింగ్ టు బి, గతంలో చెప్పుకున్నాం దివాలా ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా వస్తుంది. మరి ఎవరు ఇవాళ పొద్దున్న పెద్ద లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా మాట్లాడారు. మరి సరే ఏదో అదాన ఆంధ్రప్రదేశ్ అన్నారనుకోండి, సో అది మనం ఏకీపించకపోయినా దివాలా ఆంధ్రప్రదేశ్ వరకు 100కి 100 రూపాయలు తగ్గినాం. ఇక ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఆ డిఎస్సి గురించి వచ్చింది. డిఎస్సి అన్నారు, ఏది డిఎస్సి అని చెప్పి పేపర్లో రాశారు. సో నిన్న మనం అనుకున్నాం ఏదైనా మనం మాట్లాడితే రాజద్రోహాలు అవుతాయి కాబట్టి, మరి ఎవరి మీద అయితే ఆ భక్తులు రాజద్రోహం కేసు పెట్టలేరు, ఆలోచన కూడా చేయలేరు, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలనే మనం మాట్లాడుకుంటే మనకు రిస్క్ ఉండదు. సో అంచేత ఈ డిఎస్సి గురించి మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలో ఫాలో అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఏం చెప్పారో ఒకసారి విందాం, తర్వాత దాని మీద ముచ్చటిద్దాం. ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి, మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అలాంటిది పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తాడు. ఆ 7,900 పోస్టులకు కూడా ఏం చేస్తాడు? ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు, డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు. ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలు అంటా ఉన్నారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెట్టామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. అదండి, ఒకటన్నా పెట్టారా? ఒక ఉద్యోగాన్ని ఇచ్చారా? నాకు తెలిసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జరగలేదు, మరి ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఆ బాధ చూస్తే మరి విద్యార్థుల తల్లిదండ్రులకి మరి నిజంగా దుఃఖం. అంటే ఈయన దుఃఖం మన గురించి ఆయన ఎంత పాటుపడుతున్నాడా అని చెప్పి మరి నిజంగానే ఆయన దుఃఖం ఫీల్ అయ్యి ఉండొచ్చు. అది అభినయం కాకపోవచ్చు, మనసులోంచి వచ్చిందో అయ్యిండొచ్చు, ప్రస్తుతం మర్చిపోయి ఉండొచ్చు. మరి అది గుర్తు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. త్వరగా మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన మాట, మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు పాటించాలని, మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని, టీచర్ల నియామకాలు జరగాలని, మరి సిలబస్లు మారిపోయి మరి ఎలా చదువుకోవాలి అని అల్లల్లాడిపోతున్న విద్యార్థులకి చేయూతనందించే ఉపాధ్యాయులు మరి మా ముఖ్యమంత్రి గారు తీసుకుని, ఎందుకంటే ఆయన కోరుకున్నట్టు ప్రజల దీవెనలతో ఆ చల్లని పాలన వచ్చింది కాబట్టి మరి ఆ చల్లని పాలనలో చెప్పిన ఆ డిఎస్సీలు మరి చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఒక చిన్న వీడియో ప్లే చేసి, ఎందుకంటే ఈ పన్నుల భారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి గతంలో ఒక చలనచిత్రంలో ఒక చిన్న పన్నుల సీన్ ఉంది, అదే ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఒక చిన్న పన్నుల సీన్ అంటే ఏ రకంగా ఉంది, ఆ బాధుడు ఏ రకంగా ఉందో ఒక చిన్న వివరణ చూసి రేపు ఆదివారం సోమవారం మళ్ళీ కలుద్దాం. ఇది ఒక్కటి చూడండి. అందులో ఏముందండి, ఇంకా పోటీ కాలేదు, మొత్తం ఎన్నికల్లో చూడండి.
అది ఎలా అంటే ప్రతిదానికి పన్ను. జుట్టు పెంచుకుంటే పన్ను, జుట్టు తీస్తే పన్ను, పిల్లలు ఉంటే పన్ను, పిల్లలు కనకపోతే నీకు డబ్బులు సేవ్ అని పన్ను. ఈ రకంగా ఆ సినిమాలో ఆ రాజు అలా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అదే సీను ఇప్పుడు ఇక్కడ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఈ బిట్టు గత నెల రోజులుగా చాలా వైరల్ అవుతుంది. మరి ప్రజలు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారని చెప్పి ప్రభువులకి తెలియజేసే ఈ చిన్ని ప్రయత్నం, చెత్త మీద పన్ను కానీ, బాత్రూముల వైజ్ పన్ను కానీ, ఇలా రకరకాల పన్నులు, మరి పెట్రోల్ మీద ఈ ట్యాక్సులు కానీ, లిక్కర్ మీద ఈ ట్యాక్సులు కానీ, దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని పన్నులు పెట్రోల్ మీద, లిక్కర్ మీద మనమే వేస్తున్నాం. మరి ఈ పన్నులన్నీ వేసి మరి మనం ఏం పనులు చేస్తున్నాం? రోడ్లు లేవు, ఏమీ లేవు. ఈ పరిస్థితి అందరూ గమనిస్తున్నారు కాబట్టి, మీరు రేపు మాపు రోడ్డు ఎక్కుతానంటున్నారు కాబట్టి, గతంలో ఒకసారి విజ్ఞప్తి చేశా, అయ్యా హెలికాప్టర్లో తిరగండి, రోడ్డు మీద తిరగండి, రోడ్ల బాధలు చూడండి, ప్రజలు ఎవరో చెప్పక్కల్లా, మేమెవరో మాట్లాడక్కల్లా, మీరు నిజంగా తిరిగితే. అయినా కూడా మీకు ఈ వివరాలు తెలియజేయడం కోసమే తప్ప ఇది ఏ రకంగానూ మరి మిమ్మల్ని చిన్నపుచ్చడం నా ఉద్దేశం కాదు. మీకు తెలుసుకోవాలి, మీకు చెప్పాలి, మీకేమీ తెలియట్లేదు అని చెప్పడం కోసం ఈ పక్కనున్న మాయపొరలు కప్పి మరి ససమ్మ గారు మిగిలిన వాళ్ళు మిమ్మల్ని మబ్బులో ఉంచుతున్నారనే అనుమానంతో చెప్తున్నాం. ప్లీజ్ టేక్ కేర్. విల్ మీట్ ఆన్ మండే.